హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్కి. దిస్ ఇస్ నిఖిత అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ మెథడాలజీ పార్ట్ 4 చూస్తున్నామండి. టెట్ అండ్ డిఎస్సి రెండింటికి యూస్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, రీడింగ్ ఈజ్ ఏ డాష్ స్కిల్. రీడింగ్ అనేది ఎట్లాంటి స్కిల్? ఆప్షన్స్: రిసెప్టివ్ స్కిల్, కాంప్రహెన్షన్ స్కిల్, పాసివ్ స్కిల్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, రిసెప్టివ్ స్కిల్. నెక్స్ట్ క్వశ్చన్, ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్. అంటే మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఆ ఆర్డర్ ఏమిటి, న్యాచురల్ గా ఉండే ఆర్డర్ ఏమిటి? ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. స్పీకింగ్, లిజనింగ్, రైటింగ్ అండ్ రీడింగ్. రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. రీడింగ్, లిజనింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. దెన్ నెక్స్ట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. మనకి కరెక్ట్ గా వచ్చేసరికి మనకి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఫస్ట్ వింటాము, తర్వాత మాట్లాడడానికి ట్రై చేస్తాం, తర్వాత చదవగలుగుతాం, లాస్ట్ లో రాయగలుగుతాం. ఏ లాంగ్వేజ్ కైనా ఇదే న్యాచురల్ ఆర్డర్ ప్రాసెస్ అండి. ఓకేనండి. ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ చూసుకుందాము. Who stated that the purpose of evaluation can be categorized into educational and administrative? ఓకేనండి. ఎవరు చెప్పారు? ఆప్షన్స్: ఆర్షి శర్మ, గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అండ్ ఆప్షన్ 2 and 3. ద రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ఎవరు చెప్పారండి అని అంటే ఆర్సి శర్మ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మంత్లీ టెస్ట్ అండ్ క్వార్టర్లీ టెస్ట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. మనకి నెలకు ఒకసారి పెట్టే టెస్ట్ అండ్ క్వార్టర్లీ టెస్ట్ ఉంటాయి కదండి. అవి దేనికి, ఏ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కి ఎగ్జాంపుల్? ఆప్షన్స్: ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, డయాగ్నోస్టిక్ అండ్ ప్రీ ఎవాల్యుయేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ formative evaluation. Option 1 is the right answer. The next question we are going to see, filling grids is an activity to develop. Filling grids అనేవి ఏది డెవలప్ చేసుకోవడానికి మనం వాడే యాక్టివిటీ అంటే ఆట టైప్ మాట. సో ద ఆప్షన్స్ ఆర్ లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. రైట్ ఆన్సర్ ఈజ్ లిజనింగ్ స్కిల్స్. ఫిల్లింగ్ గ్రిడ్స్ అనేవి లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మనం చేసే యాక్టివిటీ మాట. నెక్స్ట్, okay, the next question is, I am mad. Take the right form of the below question tag. So ఇక్కడ ఏమి ఇచ్చారండి? I am mad అని ఇచ్చారు. And the options are amn't I, am I, aren't I, or I. సో ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి నెగిటివ్ రావాలి. ఇక్కడ ఆర్ మనకి ఇక్కడ కనుక హెల్పింగ్ వర్బ్ ఆర్ వచ్చినట్టయితే ఆర్ అనేది వస్తుంది. ఇక్కడ యామ్ ఉంది కాబట్టి యామ్ అండ్ ఐ అని వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నేను క్వశ్చన్ ట్యాక్స్ ఇంకొక వీడియోలో సెపరేట్ గా చేస్తానండి కంపల్సరీ. ఈ రోజు లేకపోతే రేపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ద నెక్స్ట్ క్వశ్చన్, వి టీచ్ ఆర్ సప్లిమెంటరీ రీడర్ ఫర్ దేనికోసం మనం టీచ్ చేస్తాం సప్లిమెంటరీ రీడర్ ని? ఆప్షన్స్: లెర్నింగ్ ప్రొనౌన్సియేషన్, లెర్నింగ్ సింటాక్స్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఎక్స్టెన్సివ్ రీడింగ్ గురించి మనం సప్లిమెంటరీ రీడర్ ని టీచ్ చేస్తాము. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, how many ways to quantify and qualify the teaching learning experience? The options are test and measurement, assessment, evaluation and all of the above. So ఇవన్నీ క్వాంటిఫై అండ్ క్వాలిఫై ద టీచింగ్ ఎక్స్పీరియన్స్, మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ వాడే పద్ధతులు. సో ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ బ్రిటిష్ ఐలాండ్ ఆర్ ఏంజల్స్, సాజాన్స్, స్కాట్స్, సిలిటిక్స్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 సిలిటిక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ప్లాన్ ఈజ్ ప్రిపేర్డ్ బై. ఇక్కడ ఈజ్ రావాలి అండి, నాట్ ఇన్. యూనిట్ ప్లాన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఎవరి చేత ప్రిపేర్ చేయబడుతుంది? హెడ్ మాస్టర్, టీచర్, ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, టీచర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్ పోయట్స్? వీళ్ళలో మిడిల్ ఇంగ్లీష్ పోయట్లలో గ్రేటెస్ట్ వాళ్ళు ఎవరు? సో ఆప్షన్స్ ఆర్ జాన్ డాన్ and Shakespeare, Chaucer, Milton. The right answer is option 3, Chaucer. Next question, what is a skimming? Skimming ante emiti? Reading aloud, silent reading, a procedure of overviewing, detailed study. The right answer vachesariki option 3, a procedure of overviewing. Next question, explain the SAT. SAT yokka abbreviation emiti? Explain cheyandi ani icharu. So
ఒకసారి నేను ఫుల్ ఫామ్ చెప్తున్నా. స్కూలాస్టిక్ అచీవ్‌మెంట్ టెస్ట్, స్కూల్ అటెండెన్స్ టెస్ట్, సెకండరీ అథారిటీ టీచింగ్ అండ్ నన్ ఆఫ్ దీస్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సెకండరీ అథారిటీ టీచింగ్. నెక్స్ట్ క్వెషన్. కరిక్యులమ్ డెవలప్‌మెంట్ సెంటర్ (CDC) వాస్ సెటప్ ఇన్ ఏ సంవత్సరంలో సెటప్ చేశారు? 1989, 1988, 1987 అండ్ 1983. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1987 is the right answer. Next question. The proper use of workbook is workbook మనం దేనికి యూజ్ చేస్తాం? The options are guide to others, guide to students, guide to the teacher and 2 and 3. మనకు వచ్చేసరికి టీచర్ కి మరియు స్టూడెంట్స్ కి ఒక గైడ్ గా ఉంటదని. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 2 and 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. Okay. The phonic method of reading is ఓకేనండి. ఒకసారి మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాం. సెంటెన్స్ రీడింగ్, నేమ్స్, వర్డ్స్, సౌండ్స్ ఆఫ్ లెటర్స్. మనకి ఇక్కడ ఆప్షన్ రైట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, సౌండ్స్ ఆఫ్ లెటర్స్. ఓకేనండి. ద ఫోనిక్ మెథడ్ ఆఫ్ రీడింగ్ ఈ సౌండ్స్ ఆఫ్ లెటర్స్ మాట. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాస్ ద ప్రిపేర్డ్ ద ఇయర్ ప్లాన్? సో ఇయర్ ప్లాన్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? అండ్ ద ఆప్షన్స్ వచ్చేసి బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్, ఎండింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్, హాఫ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అండ్ నన్ ఆఫ్ దీస్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ లోనే ఇయర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తారండి. ఓకేనండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ జనరల్లీ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పోయట్రీ ఇన్ ఏ టెస్ట్? ఒక టెస్ట్ లో పోయట్రీ యొక్క పర్సంటేజ్ ఎంత? ఆప్షన్స్ 20, 30, 40, 50. రైట్ ఆన్సర్ వచ్చేసరికి పోయట్రీ యొక్క పర్సంటేజ్ టెస్ట్ లో ఎంత అంటే 20% ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ సజెస్టెడ్ 5 స్టెప్స్ ఇన్ మైక్రో టీచింగ్ ప్రొసీజర్? మైక్రో టీచింగ్ ప్రొసీజర్ లో 5 స్టెప్స్ ని ఎవరు సజెస్ట్ చేశారు? అండ్ ఆప్షన్స్ మెక్డొనాల్డ్ అండ్ బిఎఫ్ స్కిన్నర్ అండ్ చాంస్కీ, బ్లూమ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మెక్డొనాల్డ్, ఎంసి డొనాల్డ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. The next question. Herodan wrote ఏం రాశారు? And options: a survey of modern grammars, the structure of English, methods in structural linguistics and all. The right answer వచ్చేసరికి a survey of modern grammars. ఏమిటండి? a survey of modern grammars ని రాశారన్నమాట. Next question. In which year NCERT was established in India? ఏ ఇయర్ లో NCERT అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో? అండ్ ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. 1956, 1964, 1968 అండ్ 1961. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1961 లో NCERT అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద యూజ్ ఆఫ్ సప్లిమెంటరీ రీడర్స్. ఓకేనండి. సప్లిమెంటరీ రీడర్ యొక్క యూజెస్ ఏమిటి? మనం ఒకసారి ఆప్షన్ చూసుకుందాం. డెవలపింగ్ ర్యాపిడ్ రీడింగ్ హ్యాబిట్స్. ఇట్ ఈస్ read mainly for pleasure and information. They are useful in developing rapid reading habits. The right answer వచ్చేసరికి మనకి all of the above అండి. టోటల్ గా ఏదైతేనే మనం రీడింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, రీడింగ్ హ్యాబిట్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్పీడ్ గా చదవడానికి, ఒక ఇన్ఫర్మేషన్ తెలియడానికి, సో ఈ అన్నిటికీ మన సప్లిమెంటరీ రీడర్స్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ అ మెథడ్? మెథడ్ అంటే ఏమిటి? సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాం. మెథడ్ టెల్స్ అస్ వాట్ టు రైట్, మెథడ్ టెల్స్ అస్ వాట్ టు టీచ్, మెథడ్ టెల్స్ అస్ వాట్ టు స్పీక్, మెథడ్ టెల్స్ అస్ హౌ టు టీచ్ అ లాంగ్వేజ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 అండి. మెథడ్ అనేది ఎట్లా అంటే ఒక లాంగ్వేజ్ ని మనం ఎట్లా టీచ్ చేయాలి, ఒక ప్రాసెస్ ఏమిటి అనేది మెథడ్ అనేది మనకి డిస్క్రైబ్ చేస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. ఓకే. యాప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ యూజ్డ్ టు మెజర్. యాప్టిట్యూడ్ టెస్ట్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తారు? దేన్ని మెజర్ చేయడానికి? ఎనీ స్టూడెంట్, ఎనీ టీచర్, స్టాండర్డ్ టెస్ట్, ద సూటబిలిటీ ఆఫ్ ఏ క్యాండిడేట్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుందండి. సో క్యాండిడేట్ దేనికి సరిపోతారా లేరా అనేది టెస్ట్ చేయడానికి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వాడతారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టెక్స్ట్ బుక్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రక్షనల్ టూల్ ఫర్. ఓకేనండి. ఏ టెక్స్ట్ బుక్ అనేది చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ టూల్ ఎవరికి? ఆప్షన్స్ టీచర్, స్టూడెంట్, హెడ్ మాస్టర్ 1 and 2. సో మనకి ఇక్కడ టీచర్ కి మరియు స్టూడెంట్ కి టెక్స్ట్ బుక్ అనేది ఇందాకే యూస్ఫుల్ అవుతుందని అనుకున్నాం కదండి. ఇది ఒక పవర్ఫుల్ వెపన్ టైప్ మాట. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, ఎందుకంటే 1 and 2 అనేది ఉంది కాబట్టి.
సో నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. ద సౌండ్స్ పి, పి, ఎం, డబ్ల్యూ, ఆర్. ఒకసారి మీకు కూడా ప్రొడ్యూస్ చేయండి. పి, బి, ఎం, డబ్ల్యూ. ఇవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి? 2 పెదాలు అనేవి ఒక చోటకొచ్చి జాయింట్ అవ్వడం వల్ల మనకి ఈ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలానే అవుతున్నాయి కదండి. సో మనకి ఆప్షన్ 1 కాదు, 2 కాదు, 3 కాదు. సో ఆప్షన్ 4 అనేవి రైట్ ఆన్సర్ అండి. బైలేబియల్ సౌండ్స్ అంటారు వీటిల్ని. ఓకేనండి. ఈ రోజుతో ఈ కంటెంట్ అయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.